నమస్తే ఫ్రెండ్స్, అందరికీ. నెల్లూరు అంటే ముందుగా గుర్తొచ్చేది తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం. ఈరోజు మనం ఈ ఆలయం గురించి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ రంగనాథ స్వామి వారు సుమారు 10 అడుగుల పొడవు ఉన్న ఆదిశేషునిపై పడుకొని భక్తులకు దర్శనమిస్తుంటారు. అలాగే ఆలయ ముఖద్వారంపై ఉన్న 95 అడుగుల ఎత్తైన గాలి గోపురం ఈ దేవాలయం యొక్క ప్రత్యేక ఆకర్షణనే చెప్పుకోవచ్చు. దీనిపై బంగారు పూత పూసిన 7 కలశాలు ఉంటాయి. ఈ గోపురం గాలికి అద్భుతంగా దర్శనమిస్తుంది ఫ్రెండ్స్. ఈ ఆలయం 7వ శతాబ్దం నాటిదని, పల్లవ రాజుచే నిర్మించబడిందని చరిత్ర చెబుతుంది. 12వ శతాబ్దంలో చోళ రాజులు దీనిని అభివృద్ధి చేశారు. ఇది పెన్నా నది ఒడ్డున ఉండడం కారణంగా పౌరాణికంగా దీనిని ఉత్తర శ్రీరంగం అని కూడా పిలుస్తారు. కాశ్యప మహర్షి ఇక్కడ యాగం చేయగా శ్రీ విష్ణువు రంగనాథ స్వామి రూపంలో వెలిశారని ప్రతీతి. అలాగే ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇక్కడ అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ముఖ్యంగా రథోత్సవం కన్నుల పండులాగా జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్ వరకు చూస్తుంటే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో కొట్టేసేయండి. మన నెల్లూరు ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. ఉంటా బాయ్.